Hello, my dears. Dear friends and my dear students, welcome. School Science Projects 2023 సైన్స్ పండుగ మనకి ముందే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన హై స్కూల్ లెవెల్లో సైన్స్ ఫెయిర్లు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి మనం ఆయా పాఠశాలలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం, రకరకాల ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం. ఫిబ్రవరి 28వ తేదీనో లేక మరొక రోజునో ఖచ్చితంగా మనం సైన్స్ ఫెయిర్ అనేది నిర్వహించుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఈసారి ఈ నెలలో 22-23 తేదీల్లో మొదలవుతుంది స్కూల్ సైన్స్ సంబంధించిన ప్రదర్శనలు. మరి దీనికి సంబంధించి స్పెషాలిటీ ఏంటి? ఏ ప్రాజెక్ట్ అయినా చేయొచ్చా? ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తే మనకి బహుమతి వచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ప్రస్తావించబోతున్నాను. ఓకే మై డియర్స్, ఇక్కడ చూడండి, మనకి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించి స్కూల్ లెవెల్లో మనకి నవంబర్ 22-23 తేదీల్లో అన్ని హై స్కూల్లో, రాష్ట్రంలోని అన్ని హై స్కూల్లో మనకి ఈ యొక్క సైన్స్ ఫెయిర్ అనేది జరుగుతుంది అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్ మండల్ లెవెల్ వచ్చేటప్పటికి డిసెంబర్ 12-13లో జరుగుతుంది. 5 ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ఈచ్ హై స్కూల్, అంటే ప్రతి హై స్కూల్ నుంచి మనకి 5 ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో 5 బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే స్టేట్ లెవెల్లో 10 ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఆలోచించవలసినవి ఏమిటంటే, ఈ 5 ప్రాజెక్టులు ఎటువంటివి తీసుకుంటారు అంటే, మనం రకరకాలుగా ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం వివిధ అంశాలపై, కానీ అలా కాదు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా థీమ్లు ఏర్పాటు చేస్తారు, ప్రత్యేకమైన టాపిక్స్ ఉన్నాయి, వాటి మీద మాత్రమే మనము ప్రాజెక్టులు చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఎంతో కష్టపడి మన ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ థీమ్లో లేదనుకోండి, మనం నిరుత్సాహపడతాం. కాబట్టి మనం చేయబోయే ప్రాజెక్టు ఆ ఇచ్చిన థీమ్లో ఉందో లేదో చూడాలి. ఇక్కడ మనకి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అనేది ఫస్ట్ది ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులు వస్తాయి మనం చర్చించుకుందాం. సెకండ్, హెల్త్ అండ్ క్లీన్లీనెస్. థర్డ్, సాఫ్ట్వేర్ అండ్ యాప్స్. ఫోర్త్, ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజెస్. 5, మ్యాథమెటికల్ మోడలింగ్. ఇవి 5 థీమ్స్. మీరు ఈ థీమ్ నుంచి మనం ప్రాజెక్టు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి చాలామందికి ఎకో ఫ్రెండ్లీ అంటే తెలుసు, అంటే పర్యావరణ హితంగా. మెటీరియల్స్, ఎటువంటి మెటీరియల్ వాడితే పర్యావరణానికి బాగుంటుంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ థీమ్ అన్నమాట. మరి దీనికి సంబంధించిన ఆ మెటీరియల్ తోటి మీరు ప్రాజెక్టు చేయొచ్చు అన్నమాట. అంటే మనము ఇక్కడ ఇండైరెక్ట్గా ప్లాస్టిక్ లేకుండా, వితౌట్ ప్లాస్టిక్ అనే అర్థం మీరు తీసుకోండి. ఇది మీకు ఈ కాన్సెప్ట్ అన్నిటికీ 4th కూడా దీనికి సంబంధించి ఉంటుంది. ప్లాస్టిక్, నో ప్లాస్టిక్ అన్నమాట. ఇంకా ఎటువంటి మెటీరియల్ మనం వాడితే బాగుంటుంది అనేది మనం గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, రకరకాల మెటీరియల్ వాడుతూ ఉంటాం కదా. గడ్డి దగ్గర నుంచి ఎండుటాకులు వాడతాము, వుడ్ వాడతాము, స్టీల్ వాడతాము, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. ఈ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ సంబంధించి ఎటువంటి మన వస్తువులు తయారు చేసుకోవచ్చు, వాటిని ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా
మీరు కాన్సెప్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇంచుమించు మనం తీసుకున్న మెటీరియల్ అంతా కూడా మన భూమిలో త్వరగా కలిసిపోయే విధంగా. పేపర్ ఉందనుకోండి, ఉదాహరణ పేపరు త్వరగా కలిసిపోతుందో లేదు భూమిలో, కాబట్టి పేపర్ వాడకం ఎకో ఫ్రెండ్లీ కింద వస్తుంది. అలాగే గన్నీ బ్యాగ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవి కూడా త్వరగా మనకి సాయిల్లో కలిసిపోతాయి. కాబట్టి ఇటువంటి మెటీరియల్తో సంబంధించిన ఈ మెటీరియల్తో తయారు చేసిన ప్రాజెక్టులు మనకి అవసరం అవుతాయి. ఓకేనా? ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇక రెండోది మనం తీసుకుంటే హెల్త్ అండ్ క్లీన్నెస్, ఆరోగ్యము అలాగే శుభ్రత. దీనికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. కోవిడ్ తర్వాత ఈ విషయంపై అందరికీ ఆసక్తి పెరిగింది. అలాగే హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రకరకాలైన డిసీజెస్ మనకి వస్తున్నాయి. కాబట్టి హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ని కాపాడుకోవాలంటే ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఏ హ్యాబిట్ అయితే మనకి హెల్దీగా ఉంటుంది, ఏ ఫుడ్ తింటే హెల్దీగా ఉంటుంది. అలాగే క్లీన్లీనెస్, శుభ్రత, మన వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత, పరిశుభ్రత ఎట్లా ఉంది, ఏం చేస్తే మనకి సామాజికంగా అంటే బయట కూడా ఆ క్లీన్లీనెస్ పోవడానికి మీరు ఎటువంటి సజెషన్స్, సూచనలతోటి ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. ఈ విధంగా మనకి హెల్త్ అండ్ క్లీన్లీనెస్ సంబంధించి మీరు ప్రాజెక్టు చేయొచ్చు, ఏ రకమైనా సరే ఒక సంథింగ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి టెక్నాలజీ మీద ఇచ్చారు, సాఫ్ట్వేర్ అండ్ యాప్స్. మరి సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ సంబంధించి అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంపల్సరిగా మనం సెల్ ఫోన్ వినియోగించవలసి ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ ద్వారా, యాప్స్ ద్వారా ఎటువంటి జ్ఞానం మనం పొందగలుగుతున్నాం. యాప్స్ అంటే మనకి ప్రజలకి బాగా ఉపయోగపడేవి, మన పనిని సులువుగా చేసేవి. మీరు ఆల్రెడీ చాలామంది సెల్ ఫోను వినియోగించడం తెలుసు మీకు. వాటిలో కొన్ని యాప్స్ ఉంటాయి, అవి చాలా మన యొక్క పనిని తగ్గిస్తున్నాయి, ఉపయోగపడుతున్నాయి. అటువంటి యాప్స్ సంబంధించి మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వగలరు, దీని మీద ఒక ప్రాజెక్టు చేయండి. అది వర్కింగ్ మోడల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ సంబంధించి మీరు రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. వాటికి సంబంధించి మీరు అవగాహన ఉంది కాబట్టి మీ పెద్దవారు చర్చించుకుని కంపల్సరిగా దీనికి సెల్ ఫోన్ ఉండవలసిన అవసరం ఉంది. ట్యాబ్ అయినా పర్వాలేదు, ట్యాబ్ ఉంటే ఓకే. సో ల్యాప్టాప్ ఉంటే మరీ మంచిది అటువంటి వారికి. ఇక ఫోర్త్, ఎన్వైర్న్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజెస్. ఇక్కడ వచ్చేటప్పటికి మనం చేంజెస్ జరుగుతున్నాయి మన పర్యావరణ పరంగా. వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రాజెక్ట్. పర్యావరణంలో రకరకాల మార్పులు వచ్చేస్తున్నాయి. ఎండాకాలంలో వర్షాలు, శీతాకాలంలో ఎండ, ఇలా రకరకాలుగా ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కురవడం, ఏ కాలంలో పలానా ఎండాకాలంలోనే ఎండ కాకుండా మనకి మిగతా కాలాల్లో కూడా ఎండ ఎక్కువగా ఉండడం, అలాగే వాయు కాలుష్యం, ఇలా రకరకాలు. అలాగే పచ్చదనం కోల్పోతూ ఉండడం, అలాగే వాతావరణంలో రకరకాల మార్పులు జరగడం. ఈ మధ్య మనం ఢిల్లీలో కూడా చూసాం, స్కూలు మూసివేయవలసిన పరిస్థితి వచ్చేసింది. ఒక మోటార్ సైకిల్ మనం తీయాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతగా మనకి అక్కడ క్లైమేట్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఇలా మనము ఎన్వైర్న్మెంటల్ సంబంధించి మీరు ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇక మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది రకరకాల మోడల్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. 6th నుంచి రకరకాల మీతో చేయిస్తూ ఉంటారు. ఆ రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ సంబంధించి మోడల్స్ మీరు మ్యాథమెటిక్స్లో మీ యొక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ డీల్ చేసే టీచర్స్ని సహకారం ఉపయోగించుకొని మీరు మోడల్స్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ సంబంధించి మీరు ఎన్నుకోండి.
మరి వీటిలో మీరు దీనిలో నెగ్గాలి. మండల, నెక్స్ట్ జిల్లా, తర్వాత స్టేట్ లెవెల్ వెళ్ళాలంటే ఈ 5 థీమ్స్ ఉండాలి. అంటే ఒక్కొక్క థీమ్ నుంచి ఒక ప్రాజెక్టు మాత్రమే వెళుతుంది. ఓకేనా? సో మీ స్కూల్లో మీ యొక్క కాన్సెప్ట్ తీసుకుని వాటి నుంచి నెగ్గి మీరు రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరికొన్ని వీడియోలు ఈ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్కి సంబంధించి త్వరలోనే చేసి పోస్ట్ చేస్తాను. ఓకే మై డియర్స్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.